అందరికీ నమస్కారం. నేను హరీష్ రంగోజ్. వైఎస్ఆర్సీపీ పార్టీలో అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి రాజకీయ జీవితంలో ఉన్నటువంటి శ్యామల, ప్రజా జీవితంలో ఉన్నటువంటి శ్యామల, 10 మందికి రోల్ మోడల్గా నిలవలసినటువంటి శ్యామల బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం అంటే జనరల్గా మనం మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి క్వార్టరీలో ఉన్నటువంటి మరొక టికెట్ అన్నమాట. నేను ఒక విషయం చెప్తాను. మరి ఇప్పుడు ఈమెని సస్పెండ్ చేయవచ్చు కదా జగన్మోహన్ రెడ్డి, నువ్వు పార్టీలో ఉండొద్దమ్మా. ఎందుకంటే కొన్ని వందల మంది వాళ్ళ యొక్క పరిస్థితి చెప్పుకోలేక, బయటికి చెప్తే ఎక్కడ పరుగు పోతుందో అని చెప్పుకోలేక, దాచుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి కొన్ని వందల మంది జీవితాలతో ఆడుకున్నటువంటి వ్యక్తి అంత పెద్ద తప్పేం చేసిందంటే బెట్టింగ్ యాప్ల ప్రమోషన్. అసలు ఏం అవసరం వచ్చింది అంటే వైసీపీ ఇచ్చినటువంటి డబ్బులు సరిపోవట్లేదా, అంటే యాంకరింగ్ చేస్తూ వస్తున్నటువంటి డబ్బులు సరిపోవట్లేదు, ఎందుకు మళ్ళీ ఈ సైడ్ సంపాదించడం ఓకే అంటే నువ్వు సంపాదించుకోవచ్చు అబ్బా, ఎందుకంటే నీ ఫ్యామిలీని పోషించుకోవాలి కాబట్టి నువ్వు సంపాదించుకోవచ్చు. కానీ అవతలోడి కడుపు కొట్టి నువ్వు సంపాదించుకోవడం ఏంటి అనేది నా ప్రశ్న. ఇలాంటి వ్యక్తిని, ఇలాంటి మహిళని వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంచుకుంటాడా? మరి జగన్మోహన్ రెడ్డి సస్పెండ్ చేస్తాడా? చెయ్యాలి కదా అంటే ఎందుకు సస్పెండ్ చేస్తాడు? ఏమంత తప్పు చేసింది? ఎందుకే సస్పెండ్ చేస్తాడు చెప్పు నాకు ఒకసారి. ఇప్పుడు నేను తర్వాత చెప్పబోయే విషయము మహిళలను కించపరిచే విషయం అయితే కాదు. మహిళామణులు అందరూ పాదాలకి నా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ గోరెంట్ల మాధవ్ కంటే పెద్ద తప్పేం చేయలేదు కదా, కొడాలి నాని కంటే పెద్ద తప్పేం చేయలేదు కదా, గంట అరగంట అని మాట్లాడే అంబటి రాంబాబు కంటే పెద్ద తప్పేం చేయలేదు కదా, మరో మంత్రులు పోయే రూమ్లో దొరికి వీడియోలు బయటకు వచ్చినంత పెద్ద తప్పేం చేయలేదు కదా. ఎందుకే సస్పెండ్ చేయాలి? వైసీపీ మంత్రులు అందరు చేసిన తప్పు కంటే ఈమె కొంచెం తక్కువే చేసింది. ఎందుకు సస్పెండ్ చేస్తాడు జగన్మోహన్ రెడ్డి? సస్పెండ్ చేయడు. వీళ్ళు కావాలి, వీళ్ళు పార్టీకి కావాలి, వీళ్ళు మాట్లాడాలి. వీళ్ళు వెనక ఎన్ని తప్పులున్నా మాకు సంబంధం లేదు, జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు. వాళ్ళు మైకుల ముందు వచ్చి ఇష్టానుసారం వచ్చింది రానిది ఉన్నది లేనిది మాట్లాడడానికి ఒక వ్యక్తి కావాలి. కాదు, నేను శ్యామలని కరెక్ట్గా డైరెక్ట్గా ఒకటి అడుగుతున్నా. ఒక శ్యామల ఈ వీడియో చూసినా ఓకే, చూడకపోయినా ఓకే, ఒకవేళ చూసుంటే నాకు డైరెక్ట్గా ఒక క్వశ్చన్ అడుగుతా. శ్యామల, ఇప్పుడు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసినటువంటి చాలామంది బయటకు వచ్చి వీడియోలు రిలీజ్ చేశారు. ఏమని రిలీజ్ చేశారు? తప్పు అయిపోయింది, ఇది చేయడం మాకు తెలియక చేసాం, తప్పు అయిపోయింది. నిన్న మొన్న ఐ థింక్ హర్ష సాయి ఒక వీడియో రిలీజ్ చేసిండు, అది నేను చూసా. శ్రీవాణి కూతురు ఒక వీడియో రిలీజ్ చేసింది. ఇంకొక 4-3 వీడియోలు చూశాను నేను. అంటే వాళ్ళు సార్ మేము ఇంకా చేయం సార్, తప్పు అయిపోయింది, మీరు కూడా ఎవరిని ఎంకరేజ్ చేయకండి, మీరు కూడా ఆడకండి అని చెప్పేసి వాళ్ళు ఒక వీడియో రిలీజ్ చేశారు. మరి నువ్వెందుకు చేయలేదు వీడియో? మాది తప్పు అయిపోయింది, నేను అట్లా చేయకూడదు, నేనే నలుగురికి రోల్ మోడల్గా ఉండాల్సిన వ్యక్తిని, నేనే ప్రజా జీవితంలో ఉన్నా, నేనే రాజకీయ జీవితంలో ఉన్నా, నన్ను చూసి 10 మంది నేర్చుకోవాల్సినటువంటి వ్యక్తిని నేను ఇట్లా తప్పుగా గేమింగ్ యాప్లని ప్రమోట్ చేయడం చాలా తప్పు, నేను మళ్ళీ చేయను, నన్ను ఆంధ్ర తెలంగాణ ప్రజలు క్షమించండి అని చెప్పేసి ఎందుకు వీడియో చేయలేదు? ఎందుకు అంత పొగరు? జగనన్న చూసా, వైఎస్ఆర్సీపీ పార్టీని చూసా, లేకపోతే ప్రజలు ఏమైనా అయిపోయినా నాకు సంబంధం లేదనే ఉద్దేశంలో ఉన్నావా? వీడియో రిలీజ్ చేయాలి కదా కనీసం వీడియో. నీకు అంత రెస్పాన్సిబిలిటీ లేనప్పుడు, అంత ప్రజల మీద రెస్పాన్సిబిలిటీ లేనప్పుడు, నీకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలు ఏమైపోయినా సంబంధం లేనటువంటి వ్యక్తి అనే మనస్తత్వం నీకు ఉన్నప్పుడు వీడియో ఎందుకు? మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మహిళలు గాని యువతులు గాని వాళ్ళ చేతుల్లో ఒక ఆయుధంలో పనిచేసిన దిశ యాప్ నిర్వీర్యం చేశారు. అంత గొప్ప వ్యవస్థలు మీరు ఎలాగో తీసుకురాలేరు. కనీసం ఏం మాట్లాడుతున్నావు శ్యామల? నాకు అర్థమైతలేదు. ఇక్కడ వచ్చేసి శ్రీరంగ నీతులు, అక్కడ చేసేటవన్నీ ఏంటి? నేను ఆ మాట అనలేను, ఎందుకంటే నేను బాధ్యత కలిగిన వ్యక్తిని. నేను పుసుకుని ఇలాగ ఒక మాట అనలేను, నాకు అట్లా రాదు. సరే, ఇక మనం మారం, మన పరిస్థితి అంతే. మరి ఎవడు చనిపోయినా, ఎవడు బతికినా, ఏం కానీ, ఎవడు సంకనాగిపోయినా మనకు సంబంధం లేదు. మనం డబ్బులు సంపాదించుకోవాలి, మన ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలి, అవతల ఫ్యామిలీ ఏమైనా కానీ. బుద్ధి ఉండాలి శ్యామల కొంచెమైనా. సరే, ఏదో వీడియో మాట్లాడింది, ఇది ఇప్పుడు కాదులేండి, చాలా రోజుల క్రితం మాట్లాడింది. ఒకసారి చూద్దాం, నాకు టైం లేక చేయలేదు, ఒకసారి చూద్దాం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మహిళలు గాని యువతులు గాని వాళ్ళ చేతుల్లో ఒక ఆయుధంలో పనిచేసిన దిశ యాప్ ని మీరు నిర్వీర్యం చేశారు. అంత గొప్ప వ్యవస్థలు మీరు ఎలాగో తీసుకురాలేరు. కనీసం వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలో మహిళలు చేతుల్లో ఒక ఆయుధంగా మారినటువంటి దిశ యాప్ని మీరు నిర్వీర్యం చేశారు. అంత గొప్ప వ్యవస్థలను మీరు తీసుకురావాలంటే మన హయాంలో చనిపోయినటువంటి 500 మంది మహిళల పరిస్థితి ఏంటి? 500 మంది మహిళల కుటుంబాలకి ఏం సమాధానం చెప్తావు?
నువ్వేం సమాధానం చెప్తావు? నీ జగనన్న ఏం సమాధానం చెప్తాడు? మీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఏం సమాధానం చెప్తుంది? 500 మంది మహిళలు చనిపోయారు. ఆ వీడియో నాకు రాలేదు, వస్తే నేను రేపు ఒకసారి చూపిస్తాను మీ అందరికీ. చెప్పు మరి వాళ్ళకి, చెప్పు వాళ్ళకి సమాధానం చెప్పు. నేను ఇట్లా గేమింగ్ యాప్లు ప్రమోట్ చేస్తూ ఉంటాను, మీరు వచ్చి ఆడండి, చనిపోండి, లేకపోతే ఇట్లా మా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇంతమంది చనిపోయారు, ఇంకా చనిపోవాల్సింది, మేము హ్యాపీగా ఉంటాము అని చెప్పాల్సింది మరి ఏదో ఒక విషయం. దాన్నైనా పునరుద్ధరించవచ్చు కదా, కనీసం ఆడపిల్లలకు ఒక ధైర్యంగా ఉంటుంది. అలా చేయకుండా యువతుల మాన ప్రాణాలతో మీరు చెలగాటం ఆడుతున్నారు. నిజంగా చెలగాటం ఆడుతున్నారు. ఇప్పు చూపించినటువంటి గోరింట్ల మాధవ్ యువత జీవితంతో చెలగాటం కాదా? గంట అరగంటను మాట్లాడినటువంటి అంబటి రాంబాబు యువత జీవితంతో చెలగాటం ఆడినట్టు కాదా? ఇష్టానుసారం అమ్మని అక్కని వాళ్ళని అందరినీ కలిపి తిట్టినటువంటి కొడలని మహిళల జీవితంతో ఆడుకున్నట్టు కాదా? ఎంతమంది ఒక దళిత డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేస్తే అప్పుడు ఆ మహిళ పడుతున్నటువంటి బాధ కాదు. ఏమి మా అక్కని ఏమనకండ్రా బాబు, మా అక్క కాలేజీకి వెళ్ళి చదువుకుంటుందని చెప్పేసి బతిమాలుకున్నటువంటి చిన్న పిల్లల్ని పెట్రోల్ పోసి చంపేస్తే అక్క పడేది ఆవేదన కాదు. ఇవన్నీ మన వెనక బొక్కలు ఉంటాయి, మనం బయట కోసం మాట్లాడేస్తాం ఫస్ట్ తొందరగా మైకులు దొరికితే. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నా నిత్యం వాటిని డైవర్షన్ పాలిటిక్స్ తో కవర్ చేసుకుంటూ ప్రతి నెల ఒక్కొక్క టాపిక్ శాంతి భద్రతల కోసం మాట్లాడుతున్నావు నువ్వు. శాంతి భద్రతల కోసం గతంలో హోమ్ మినిస్టర్ ఎవరండి? తానేటి వనిత ఏం మాట్లాడిందండి అప్పుడు? గంజాయి తాగి గంజాయి మత్తులు వెళ్ళి రేపు చేశారు, తప్పేంటి అని మాట్లాడలేదా? మర్చిపోయినాము మనందరం. ఒక హోమ్ మినిస్టర్ అండి, హోమ్ మినిస్టర్ ఏం మాట్లాడింది? అవునండి, గంజాయి మత్తులు వెళ్ళి తాగారు, చేశారు, అత్యాచారం చేశారు, మత్తులో ఎత్తారు. నువ్వు మళ్ళీ ఇప్పుడు శాంతి భద్రతల కోసం మాట్లాడుతున్నావు. నిజంగా చెలగాటం ఆడుతున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నా నిత్యం వాటిని డైవర్షన్ పాలిటిక్స్ తో కవర్ చేసుకుంటూ ప్రతి నెల ఒక్కొక్క టాపిక్ దొరుకుతుంది మీకు. భలే అసలు జరిగే అన్యాయాల్ని కవర్ చేయడానికి, జరిగే అన్యాయాల్ని డైవర్ట్ చేయడానికి. ఎవరి హయాంలో జరిగే అన్యాయాలు, ఎవరి హయాంలో? అసలు సింపుల్గా చెప్పాలంటే శ్యామల, వైఎస్ఆర్సీపీ పార్టీని నువ్వే తిట్టుకున్నట్టుంది ఈ వీడియో నేను చూస్తుండే. నాకు అట్లానే అనిపించింది. ఎవరి హయాంలో లక్షల కోట్లు లూటీ జరిగింది, ఎవరి హయాంలో మహిళల మాన ప్రాణాలు దోచుకున్నారు, ఎవరి హయాంలో ఇష్టానుసారం ప్రవర్తించినారు, ఎవరి హయాంలో రేట్లు ఇష్టానుసారం పెంచారు, ఎవరి హయాంలో మందు ఏరులై పారింది, ఎవరి హయాంలో లిక్కర్ టెండర్లు అంటే గవర్నమెంట్ తీసుకుని ఇష్టానుసారం బ్రాండ్లు తెచ్చారు, ఎవరి హయాంలో రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల పాలు చేసేసి ప్రజలకు ఇష్టానుసారం డబ్బులు పంచేశారు. ఎవరి హయాంలో జరిగినాయి ఇవన్నీ? ఎవరి హయాంలో జరిగే చెప్పు. అంటే మన కోసమేనా ఇప్పుడు మాట్లాడుతుంది నువ్వు? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ కోసమే కదా నువ్వు మాట్లాడుతుంది. మా హయాంలో జరిగాయని చెప్తున్నావు. మీకు అనుకూలంగా ఉన్నటువంటి పచ్చ మీడియాల్లో వాటిని యథేచ్ఛగా ప్రచారం చేయడం, ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేయడం, అంటే చట్టం అనే ఒక ప్రజల్ని నమ్మించడంలో ఇది మాత్రం కరెక్ట్ చెప్పినావు. ప్రజల్ని నమ్మించడంలో చంద్రబాబు నాయుడు గారి కంటే, లోకేష్ గారి కంటే, పవన్ కళ్యాణ్ గారి కంటే జగన్మోహన్ రెడ్డి 1000 రెట్లు ఎక్కువే చదివిండు. ఎస్, ఇది వాస్తవం. వీళ్ళెవ్వరూ నమ్మించలేరు జనాల్ని, వీరెవరు ఓటర్లు నమ్మించలేరు. జగన్మోహన్ రెడ్డి నమ్మించిండు జనాల్ని. ఎట్లా నమ్మించిండు? నేను ఉన్నాను, నేను విన్నాను, నేను కన్నాను, మాట తప్పను, మడం తిప్పను, నేను వచ్చినానంటే డిఎస్సి నోటిఫికేషన్. ఒక్క డిఎస్సి పోస్ట్ వచ్చిందా? ఒక్క డిఎస్సి పోస్ట్ వేసినామని చెప్పు శ్యామల. ఏదో మైకులు ఇచ్చారు, ఏదో ఒక పోస్ట్ పడేశారు, ఇష్టానుసారం మాట్లాడుతానంటే ప్రజలు చూసిన వాళ్ళు నవ్వుకుంటారు. నీకు అర్థమైతే లేదు సిచ్యువేషను. ఒక్క డిఎస్సి పోస్ట్ వేసిండు మా జగన్మోహన్ రెడ్డి అని చెప్పు. ఒక పేదోడికి మేలు జరిగిందని ఒక చెప్పు. రైతులకు గిట్టుబాటు ధర వచ్చిందని చెప్పు. ఏదో రాష్ట్రాన్ని అమ్మేసినాం, ప్రజలకు అవసరం ఉన్నా లేకుండా డబ్బులు పనిచేసినాం. ఇదొక్కటే చేసింది మన పరిపాలన. ఇది తప్ప మరి ఇంకేం లేదు మన దగ్గర. ఎంత నమ్మించాడు జగన్మోహన్ రెడ్డి, ఎంత నమ్మించాడు జనాల్ని. అయ్యా తండ్రి లేని పిల్లాడిని, అయ్యా తండ్రి లేని పిల్లాడిని అని చెప్పేసి ప్రజల దగ్గరికి వెళ్ళి అడుక్కొని బతిమాలుకొని నానా అవస్థలు పడితే జనాలు నమ్మి ఓట్లేసి గెలిపించారు. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే ఎవరు నమ్మించారు మరి? అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు నమ్మలేదు జనాలు?
చంద్రబాబు నాయుడు గారు ఎందుకు నమ్మించలేకపోయారు జనాల్ని? దీంట్లో ఎవరు గ్రేటు? జగన్మోహన్ రెడ్డే గ్రేటు. ఎస్, జగన్మోహన్ రెడ్డే గ్రేటు. ఎందుకంటే జనాల్ని నమ్మించడంలో ఆయన్ని కొట్టేటోళ్ళు ఎవరు లేరు. జనాల్ని నమ్మించి మోసం చేసి గొంతులు కోయడంలో ఆయన్ని కొట్టేటోళ్ళు ఎవరు లేరు. మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఈ భారతదేశంలోనూ కూడా ఎవరు లేరు. మనం కడుపు చింపితే మన కాళ్ళ మీద పడుతుంది. మీరు ముందుకు దూసుకుపోతున్నారు, అన్యాయాలు అరాచకాలు చేసుకుంటూ, అత్యాచారాలు చేసే వాళ్ళని వెనకేసుకొస్తూ. ఎవరు కాదు శ్యామల, నువ్వు పదే 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 అది మాట్లాడితే మన పార్టీనే తిట్టినట్టు ఉంటుంది. నీకు అర్థమైతే లేదు, మన పార్టీనే తిట్టినట్టు ఉంటుంది. అందుకే ఎవరన్నా ప్రశ్నిస్తుంటే కూడా చంద్రబాబు నాయుడు గారు అది సహించలేని ఒక స్థితిలో ఉన్నారు. ప్రజల దగ్గర ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి, ఈ రోజున ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి ప్రజల దగ్గర. ఏదైనా ప్రశ్నిస్తే చంద్రబాబు నాయుడు గారు సహించలేని స్థితిలో ఉన్నారంటే, మన హయాంలో ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ పరిస్థితి ఏ స్థాయికి జరిగింది? వాళ్ళని ఏమైనా మనం నెత్తిన పెట్టుకొని కూర్చున్నామా? మాస్కులు లేవయ్యా, కరోనా టైంలో కరెక్ట్ మాస్కులు ఇవ్వండి రా బాబు అని ఒక డాక్టర్, దళిత డాక్టర్ కోరితే ఆయన డాక్టర్ వృత్తి కాదు, ఆయన్ని రోడ్డు మీదకి ఈడ్చి బట్టలు లేకుండా పిచ్చోడిని చేసి చంపేశారు. అది గుర్తులేదా శ్యామల? నేను అడుగుతున్నా, అది గుర్తులేదా? ఒక ఫేస్బుక్లో ఒక చిన్న పోస్ట్ ఆమె కూడా పెట్టలేదు. ఆ పోస్టు ఆమె ముసలావిడ, ఆమెకి ఏం తెలియదు. ఆయన మనవడో ఎవరో ఆమెకు సంబంధించి ఏదో ఒక ఫేస్బుక్లో ఒక పోస్ట్ పడితే ఆ ముసలామిని నానా హింసలు పెట్టి ఆ ముసలాం రోత, అది గుర్తులేదా? వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలో ఎవరైతే ఎదురు తిరిగారో వాళ్ళ మీద ఎన్ని కేసులు అయినాయో గుర్తులేదా? మనం ఎన్ని కేసులు పెట్టామో గుర్తులేదా? ఎంతమందిని ఆడుకున్నామో గుర్తులేదా? జీవితంతో ఆడుకొని ఎంతమంది జీవితాలతో ఆడుకొని ఆ కూడు మనం తిన్నామో మనకు గుర్తులేదా? సహించలేరంటే మళ్ళీ సహించలేరు. సరే, సూపర్ 6 హామీలు అంటావా, అవి పక్కన పెట్టండి. అవి కాకుండానే ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి. వాటన్ని ప్రజలు అడిగితే ఈ రోజున సమాధానం చెప్పే స్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా? కూటమి ప్రభుత్వం ఉందా? చివరాఖరిగా నేను ఒకటే చెప్తా, ప్రజల దగ్గర ఉన్నటువంటి అన్ని ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పేస్తే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉందా లేదా అనే అంశం కంటే, జగన్మోహన్ రెడ్డి ఈ జనాల ప్రశ్నలన్నీ తల మీద పెట్టుకొని, ఈ జనాలకు ఉన్నటువంటి సందేహాలన్నీ జోబులో నింపుకొని అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలిగా. ఎందుకు రావట్లేదు సారు? అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి కదా. మరి ఎందుకు దొంగోడ్లా తిరుగుతున్నాడు? ఎందుకు దొంగోడ్లా మైకుల ముందు వచ్చి మాట్లాడుతున్నాడు? మరి అది మాట్లాడువే. జనాలకు సూపర్ 6 కంటే ఎక్కువ ప్రశ్నలు జనాల తల్లో ఉన్నాయంటే ఉండని. ఆ ప్రశ్నలన్నీ వచ్చి జనాలందరూ వచ్చి చంద్రబాబు నాయుడు గారిని అడగలేరు కదా. సరే, మరి ఆ రెఫరెండంగా జగన్మోహన్ రెడ్డి వచ్చి అసెంబ్లీలో మాట్లాడాలి కదా. ఎందుకు మాట్లాడు అంటే, పొరపాటున ఎక్కడ మనం అసెంబ్లీకి వస్తే మనం చేసినటువంటి వ్యవహారాలన్నీ ప్రూఫ్స్తో మళ్ళీ అసెంబ్లీలో చూపిస్తారేమో, మళ్ళీ జనాల ముందు మనం ఏరి పుష్పాలం అవుతామని చెప్పేసి భయపడి రావట్లేదు. అది మాట్లాడడం ఎందుకు? ఇప్పుడు మీరే కదా అక్కడ రెఫరెండం, మీరే కదా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది. మీరు వచ్చి మాట్లాడండి. మరి జనాల ప్రశ్నలు, మీకు అంతగానం జనాల మీద ప్రేమ ఉండి, అంతగానం జనాలంటే ఇష్టం ఉండి, అంతగానం జనాల జీవితాల మీద మీకు ప్రేమ ఉంటే మీరు ఆ ప్రశ్నలు వచ్చి జనాల తరపున అసెంబ్లీలో కొట్లాడండి కదా. ఎందుకు ఎవరు రావట్లేదు అసెంబ్లీకి? నాకు అర్థమైతలేదు. ఏమంటే ప్రతిపక్ష హోదా కావాలి, ఏమంటే ప్రతిపక్ష హోదా కావాలి, ఏమంటే ప్రతిపక్ష హోదా కావాలి. ఏం కావాలి ప్రతిపక్ష హోదా? ప్రతిపక్ష హోదా కోసం అసెంబ్లీకి వస్తున్నారా? ప్రతిపక్ష హోదా కోసమే అసెంబ్లీలో వచ్చి మాట్లాడతారా? ప్రతిపక్ష హోదా ఉంటేనే జనాల కోసం మాట్లాడతారా, లేకుంటే మాట్లాడరా? అంటే దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది ఏంటంటే, మీకు అధికారం ఉంటేనే మాట్లాడతారు, లేకుంటే మీరు ఎట్లా పడితే మాకెందుకు, మీరు ఎట్లా ఉంటే మాకెందుకు అనే సెన్స్లో ఉన్నారు మీరు. ఇప్పుడు ఎమ్మెల్యేకి గెలిచాడు కదా, అసెంబ్లీకి వచ్చా ఇది ఉంది కదా, హక్కు ఉంది కదా, అసెంబ్లీకి వచ్చి మాట్లాడు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే అసెంబ్లీలో ఎంత గట్టిగా మాట్లాడిండు. ఏం జగన్మోహన్ రెడ్డి భయపడుతుండా? జగన్మోహన్ రెడ్డి ఎవరికి భయపడుతున్నాడు? చంద్రబాబు నాయుడు గారికి భయపడుతున్నాడా? లోకేష్ గారికి భయపడుతున్నాడా? పవన్ కళ్యాణ్ గారికి భయపడుతున్నాడా? అన్నిటికంటే ముందు ప్రజలకు భయపడుతున్నాడు. సమాధానం నువ్వు చెప్పాలి. అయినా ఇవన్నీ నువ్వు ఎందుకు చెప్తావు శ్యామల? నాకు అర్థమైతలేదు. ఇవన్నీ ఎందుకు చెప్తావు నువ్వు? నీకు ఎప్పుడు ప్రమోషన్లు, బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లు, ఇవి తప్ప మనకి ఇంకేం ఉండదు. ఇలాంటి వ్యక్తుల్ని మనం వైఎస్ఆర్సీపీ పార్టీలో చూస్తాం. ఇలాంటి వ్యక్తుల్ని మన జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తాడు. జగన్మోహన్ రెడ్డికి నేను కోరుకునేది ఏంటంటే, ఈమెను సస్పెండ్ చేయండి ఫస్ట్, పార్టీలోంచి ఈమెను సస్పెండ్ చేయండి ఫస్ట్. ఈమె ఏంటంటే ఈ మాట్లాడేది వాళ్ళందరికంటే ఘోరమైన వ్యక్తి ఈమె. ఎస్, 100%. ఈమె ఏమంటే అవకాశవాది, డబ్బు. సింపుల్గా ఆలోచించి జగన్మోహన్ రెడ్డి, ఆమె ఒక పార్టీలో ఒక మెంబరు,
ఒక మంచి పోస్ట్లో ఉన్నటువంటి మెంబర్, ఒక పార్టీని రిఫరెండం చేస్తున్నటువంటి ఆమె బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేయొచ్చా? ఒక చిన్నగా ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు నేను అడుగుతున్నా, ఆమె చేయొచ్చా? ఆమె దుక్కు చూసి 10 మంది నేర్చుకునే స్థితిలో ఉన్న ఆమె చేయొచ్చా? నువ్వెందుకు ఈ మీద యాక్షన్ తీసుకోవు? చూడాలి మరి ఈ మీద ఏం యాక్షన్ తీసుకోడో. నేనైతే 100% తీసుకోడని అనుకుంటాను. ఎందుకంటే దీనికంటే పెద్ద తప్పులు చేసినటువంటి వ్యక్తులు కూడా పార్టీలు ఇప్పుడు కొనసాగుతున్నారు. మరి ఈమెను కూడా తీసుకోవడానికి నేను అనుకుంటున్నాను. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.